హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వెన్నీ 19. చూడండి నేను ఎక్కడున్నాను. ఊర్లో ఉన్నాను, పొలంలో. చూడండి పచ్చని వాతావరణం. అమ్మ వాళ్ళు అయితే నారు విప్పుతున్నారు. నేను వచ్చేస్తాను నాటేయడానికి. చూపిస్తాను మీ అందరికీ నాటు వీడియో ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. నేను వేసిన పల్లిచేను ఎలా మొలిచిందో చూడండి. ప్రకృతి వావ్, ఎంత బాగున్నాయో పొలాలు. కనిపిస్తుందా? అంతా చుట్టుపక్కల ఫుల్ పచ్చగా ఉంది కదా. పచ్చదనం ఇలా పచ్చగా చూపిస్తుంది ప్రకృతి. అందుకే నాకు ఊరంటే అందుకే చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, పత్తులు, పల్లి చేనులు. మా పత్తి చేను కూడా కనిపిస్తుంది. పత్తి చేను ఎంత పెద్దగా అయిందో. నేను అప్పుడు గింజలు పెట్టిన వీడియోస్ పెట్టాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లీజ్. ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఆ పల్లి చేను చూడండి ఫ్రెండ్స్. పల్లీలు నేను వేసిన కదా, ఫస్ట్ టైం పల్లీలు వేసిన. ఎంత బాగా మలిచినాయి పల్లీలు. వావ్, ఎంత హ్యాపీగా ఉంది. పల్లీలు వేసిన వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఒక 20 days 1 month అవుతున్నట్టుంది. మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చిన ఫ్రెండ్స్. చూడండి నేనైతే మొత్తం ఊర్లో బ్లాగ్ అంతా చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, నారు పీకడం అయితే స్టార్ట్ చేసేసాను. మీ అందరూ చూడాలి. ఇలా ఎంతమంది మీలో ఎంతమంది ఇలా చేస్తారు పొలం పనులు, ప్లీజ్ కామెంట్ చేయండి. పొలం పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి నేనైతే సపోర్ట్ చేస్తా తప్పకుండా. ఎందుకంటే రైతుల విలువ, రైతుల కష్టం నాకు తెలుసు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి నేనైతే పొలం దగ్గర కంపల్సరీ వస్తాను. ఎందుకంటే నాకు పొలం పనులు చేయడం ఇష్టము. అందులో కష్టం ఉంటుంది కానీ అందులో ఒక ఆనందం కూడా ఉంటుంది. అరే మన పొలంలో మనం పనులు చేస్తుంటే, అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అందుకని నేనైతే ఊర్లోకి వస్తే మాత్రం కంపల్సరిగా బావి దగ్గరికి అయితే వస్తాను. నాకు ఎంత అంటే వాళ్ళంతా చేయలేకపోయినా నాకు ఎంత వచ్చో అంత అయితే నేను చేస్తాను. నాకు చేయడం ఇష్టము. ఇది చూడండి, నేనైతే నానా తిప్పలు పడుకుంటా నారైతే పీకుతున్నా. కానీ ఇష్టంతోనే చేస్తున్నా, కష్టమైనా సరే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఒక్కదాన్నే తీస్తున్నా అనుకుంటున్నారు కదా, ఇటు సైడ్ అమ్మ వాళ్ళు అయితే తీస్తున్నారు. నేనైతే అటు సైడ్ మీ అందరికి చూపిద్దామని అటు పెట్టుకొని వీడియో అయితే తీసుకుంటూ నారైతే పీకా అనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇటు సైడ్ పీకుతున్నారు. మార్నింగ్ నుంచి అదంతా పీకారు. ఇప్పుడు కొంచెం ఉంది ముంగట, మొత్తం అయితే ఇంకా అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా ఇక్కడ కొంచెం ఉంటే అందరం కలిసి ఒకే దగ్గర అయితే నారైతే పీకుతున్నాము. మంచిగా కనిపిస్తుందా నారైతే? ఇక్కడ మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చూడండి, అమ్మ అయితే నాకు చెప్తుంది, మంచిగా బట్టలు మొత్తం బురద పూసుకుంటున్నావు, నువ్వు చేసే పని కొంచెం బట్టలు మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నావు అని చెప్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం అయితే చెక్కేసుకొని ఇంకా నేనైతే నారైతే పీకుతున్నా అనమాట. ఫైనల్గా అయితే నారైతే పీకడం అయితే ఈ దగ్గర అంటే ఈ మడి కనిపిస్తున్నాయి కదా, ఆ పొలాల మందం ఇక్కడ పోసాము. దానికోసం అయితే ఇక్కడ పోసాము. ఇక్కడ పోసిందంతా పీకుడైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వేరే దగ్గరికి వచ్చాము. ఈ మడి కోసం అయితే ఇక్కడ పోసారు నారు. ఇంకా దీన్ని కూడా పీకుతున్నాం అనమాట. ఇక్కడ నేను లైవ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ లైవ్ అయితే ఉంటుంది. లైవ్లో మీకు అంతా చూపించా. సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు మనం తినే అన్నం కోసం. అంటే మనం తింటున్నాం కదా, ఆ రైస్ పండించడానికి ఎట్లా కష్టపడుతున్నారు. పొద్దున మార్నింగ్ లేచి ఇంట్లో పనులను వేసుకొని పొద్దున్నే వాళ్ళ నాట్లు వేయడానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం అలా రోజు కంటిన్యూగా ఈ నాట్లు స్టార్ట్ చేసి ఎండయ్యే వరకు కంటిన్యూ వర్క్ ఉంటుంది. అసలు వాళ్ళకి అసలు టైం కూడా ఉండదు. రైతులకి నార్మల్గానే టైం ఉండదు, కానీ నాట్లప్పుడు అయితే అస్సలు ఎంత కూడా టైం ఉండదు ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎక్కడ చూసినా పొలాలు కనిపిస్తూ ఉంటాయి, పత్తి చేనులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పొలాలు బాగా కనిపిస్తున్నాయా? నేనైతే వెళ్తున్నాను వారి దగ్గరికి నడుచుకుంటూ. అయితే ఇలా సరదాగా మీతో మాట్లాడుకుంటూ నేనైతే వెళ్తున్నాను అనమాట. కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది మొత్తం చూసి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. క్రేజీ వెన్నీ ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇలా అయితే పొలం దగ్గరకు వచ్చేసి చూడండి, మా పొలంలో నేను ఫస్ట్ టైం ట్రాక్టర్ తోలుతున్నాను. ఫుల్ హ్యాపీ. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే
చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన పొలంలో ట్రాక్టర్ తోలుతుంటే ఫస్ట్ నేనే దున్నా అనమాట. ఇంకా చూడండి ఫైనల్గా అయితే మళ్ళీ ఇంకా కొంచెం ఉండే కదా, అదైతే నారు పీకడానికి అయితే ఇంకా మళ్ళీ దున్నేసి వచ్చానమాట. కొంచెం అలా స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ నా పొలం దున్నడం అయితే నేను స్టార్ట్ చేశాను ఆ రోజు. ఇంకా చూడండి ఇది ఫైనల్గా అయితే ఇక్కడ ఉన్న నారంతా పీకాము, అదంతా బయట పెట్టాలన్నమాట. మీకు ఇక్కడ లైవ్ పెట్టాను కదా, చూసుంటారు. చూడని వాళ్ళైతే లైవ్లోకి వెళ్ళి చూడండి ప్లీజ్, ఒకసారి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడు పీకా మేము చేసామనేది మొత్తం లైవ్లో మాట్లాడాను. ఇంకా చూడండి అలా అయితే ఇక్కడ అది చాలా గట్టిగా వస్తుంది. నెక్స్ట్ డే అమ్మాయి అక్కడ ఇక్కడ పీకుతున్నా అనమాట. ఫైనల్గా అయితే మొత్తం ఎలా పీకేసాం నేను అమ్మ. ఇంకా అమ్మ కొంచెం నారు బయట పెడుతుంది, నేను కూడా పెట్టాను. నారంతా అయితే మొత్తం బయటికి పెట్టాము. అదైతే పీకడం అయితే కంప్లీట్ అయితే చేసేసాం మొత్తానికి. చాలా గట్టిగా వచ్చింది, ఎందుకు అక్కడ నారు అస్సలు బాగలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, రైతులు ఇంత కష్టంలో కూడా ఆనందంగా ఎలా సరదాగా ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటున్నారో. ఫుల్ హ్యాపీ నాకైతే. నేనైతే ఇలా నారు పంచేస్తున్నా అనమాట. ఇంకా వాళ్ళకు మొత్తం నారు పంచడమే సరిపోయింది ఈరోజంతా. నాకు ఇలా నారైతే పంచుతున్నా. ఇంకా వాళ్ళతో పాటు కాసేపు సరదాగా ఆడుతూ పాడుతూ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను పొలంలో. కానీ నాకు ఆ రోజు అప్సెట్లో కూడా ఉన్నాను, ఎందుకంటే నా ఫోన్ బురదలో పడింది. ఎంత బాగున్నా కానీ వాళ్ళతో పని చేస్తుంటే ఆన్ అవుతుంది అనుకున్నా. అలా సరదాగా అయితే గడిచిపోయింది నాకైతే. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి నా ఛానల్ను. బాయ్. ప్లీజ్ సపోర్ట్.